కుంభరాశి వారికి మార్చి 22 ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు సాధారణంగా ప్రారంభమైన రోజంతా గడిచే కొద్దీ మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను పూర్తిగా మార్చే స్థాయిలో అయితే ఉంటాయన్నమాట. మీరు ఇప్పటి వరకు అనుకున్నది ఒకటైతే రేపు జరిగేది పూర్తిగా మరోలా ఉంటుంది. ఆ స్త్రీ మాటలు, ఆలోచనలు లేదా ఒక చిన్న చర్య మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించవచ్చు. ఆమె ఎవరో మీరు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు లేదా సహోద్యోగి, లేకపోతే మీకు అంతగా పట్టించుకొని ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆమె ద్వారా వచ్చే వార్తా సమాచారం లేదా సహాయం మీకు మొదట షాక్ అయితే కలిగిస్తుందండి. ఇది ఇలా జరుగుతుందని నేను ఊహించలేదే అనిపించే పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కొద్దిసేపు మీరు వణికిపోతారు కూడా, ఎందుకంటే అది మీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ వార్త అనేది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం, ఆ షాక్ వెనుక దాగి ఉన్నది ఒక మంచి మార్పు. ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక నిజం బయటపడవచ్చు, మీకు దారి చూపించే ఒక అవకాశం కూడా లభించవచ్చండి. లేదా మీరు తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా స్పష్టమవుతుందన్నమాట. మొదట అది మీకు కఠినంగా అనిపించినా చివరికి అది మీకు మంచిదే చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా ఆ స్త్రీ చెప్పే మాటలను గౌరవంగా వినండి. ఈ వీడియోని పూర్తిగా వినండి. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. వీడియోని పూర్తిగా విన్నవారికే ఈరోజు ఈ దిన ఫలితాలు క్లియర్గా అర్థమవుతాయండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు సహజంగా చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు సాధారణంగా ఇతరుల కంటే చాలా భిన్నంగా కూడా ఆలోచిస్తూ ఉంటారండి. స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు ఎంచుకుంటారు. ఎవరి మాటలకైనా వెంటనే ఒప్పుకోరు. తమకు నచ్చితేనే అంగీకరిస్తారు. ఇతరులకు సహాయం చేయడం వీరి యొక్క సహజ గుణం. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల సందేహాలు పెరుగుతాయండి. తమ భావాలను బయటపెట్టడంలో కొంచెం వెనకడుగు వేస్తారన్నమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాలు జన్మించిన వారు తెలివితేటలు, విశ్లేషణ శక్తి ఎక్కువ కలిగి ఉంటారన్నమాట. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగులు, సంఖ్యల గురించి తెలుసుకుందాం. అదృష్ట రంగులు వచ్చేసి నీలం, నలుపండి. అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. ఈ రంగుల సంఖ్యలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి శుభ ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. మీకు రేపటి రోజున పడమర దిక్కు అంటే వెస్ట్ డైరెక్షన్ వైపు ప్రయాణం చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. పడమర దిక్కు ప్రయాణం చాలా అదృష్టకరంగా కూడా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత పనుల కోసం ఈ దిక్కున వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే, రేపు మీరు మామూలుగానే ఉన్న కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే మానసిక ఒత్తిడి కొంచెం పెరగొచ్చండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసటగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి, నీళ్ళు ఎక్కువగా తాగండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే పరిణామం మొదట మీకు షాక్ ఇచ్చినా కానీ చివరికి అది మీ జీవితానికి మేలు చేస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. అవకాశాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. ఇలాంటి ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకుంటూ ఉండండి హెల్త్ పరంగా. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా సున్నితమైనదండి, చాలా ముఖ్యమైనది కూడా. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు చిన్నవి కావు. అవి నిజంగా మీ జీవితాన్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్లే స్థాయిలో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ద్వారా వచ్చే మార్పు మీకు అదృష్టంగా మారచ్చు, లేదా కొంచెం కఠినమైన పరిస్థితిని కూడా తీసుకొని రావచ్చు అనమాట. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పటి వరకు నమ్మినటువంటి ఒక స్త్రీ లేదా మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా ఒక విషయం చెప్పడం లేదా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యానికి గురవుతారు. మొదట అది మీకు షాక్ ఇవ్వవచ్చు. అంటే ఇది ఎందుకు జరిగింది ఇలా అని మీరు ఆలోచించే పరిస్థితి అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రతి మాట మనకు ఒక గుణపాఠం నేర్పడానికి తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ స్త్రీ వల్ల ఒక నిజం మీరు బయటపడవచ్చు. మీకు ఒక సంబంధం మారవచ్చు, లేదా ఒక కొత్త అవకాశం కూడా మీ ముందుకైతే రావచ్చు అనమాట. కొంతమందికి ఇది అదృష్టం, ఎందుకంటే వారు ఎదురు చూస్తున్న సహాయం, మార్గం ఈ స్త్రీ ద్వారా లభిస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఇది ఒక హెచ్చరిక అండి, మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం అనమాట. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే స్పందించకండి, కోపంతో మాట్లాడకండి. ఎవరిని పూర్తిగా నమ్మే ముందు ఎవరినైనా సరే ఆలోచించండి. ప్రతి విషయం 1-2 సార్లు పరిశీలించుకోండి. ప్రత్యేకంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయం పెద్ద గొడవగా మారకుండా చూసుకోవాలి. ఈ కుంభరాశి వారు సాధారణంగా మనసులోని భావాలను బయటపెట్టారు. కానీ ఈరోజు మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచకపోతే అపార్థాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న తప్పు ఒక పెద్ద సమస్యగా మారచ్చు. ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించగలదు. చివరికి ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం అయితే చూపుతాయన్నమాట. కాబట్టి తొందరపాటి నిర్ణయాలు అసలు తీసుకోవద్దండి. కుంభరాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పు మీ సహనాన్ని, మీ ఆలోచనలను పరీక్షిస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఇది మీకు అదృష్టంగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న సమస్య కూడా మీకు పెద్దదిగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక కొత్త శుభారంభంలా కనిపిస్తుందండి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించినటువంటి అయోమయం, ఒత్తిడి, అనిశ్చితి ఇవన్నీ తగ్గిపోతూ మీ జీవితంలో ఒక స్పష్టత కనిపిస్తుందన్నమాట. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మార్పులు ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం మొదలవుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును బలమైన పునాది వేయబోతుంది. ముఖ్యంగా అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉండడం వల్ల ఒక ప్రత్యేక లక్షణం. ఇప్పుడు మీరు ఒక్కొక్క రంగం ఎలా ఉండబోతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఉద్యోగ రంగం ఎలా ఉందంటే, ఉద్యోగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి రేపు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు ఇంతకాలం కష్టపడిన చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. మీ సీనియర్స్పై మీపై అధికారం, నమ్మకం పెంచుకుంటారనమాట. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు మీకు ఇవ్వవచ్చు. ఇంకా ప్రమోషన్స్ లేదా జీతం పెంపు గురించి కూడా చర్చలు జరగవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి కాల్ రావచ్చు. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ఇక వ్యాపార రంగం వారికి, వ్యాపారం చేస్తున్న వారికి రేపటి రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు చేరుతారండి. ఇంకా పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి వస్తారు. ఆగిపోయినటువంటి డీల్స్ పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆలోచించి పెట్టడం చాలా మంచిది పెట్టుబడులు. ఇంకా సినీ రంగం వారికి, కళారంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు అవకాశాలు ఇవ్వవచ్చు. ఒక చిన్న ఛాన్స్ కూడా మీ కెరీర్లో పెద్ద మార్పు తీసుకొని రాగలదండి. ఇక విద్యార్థులకు వచ్చేసి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. చదివినది బాగా గుర్తుంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కోర్సులు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయం. ఇక కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందండి. చిన్న గొడవలు ఉంటే అవి సర్దుకపోతాయి. దూరమైన బంధువులు దగ్గర అవుతారు. ఇంట్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని తెస్తుంది. ఇక ప్రేమ సంబంధాల పరంగా రేపటి రోజున మంచి మార్పులు తీసుకుని రాబోతుందండి. అపార్థాలు తొలగిపోతున్నాయి. సంబంధం మరింత బలపడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే రేపు బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి తేలికగా అనిపిస్తూ ఉంటుంది. తగినంత నిద్ర, సరైన ఆహారం తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు అనమాట. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు మీకు మంచి ఫలితాలనైతే ఇస్తాయి. ఉదయం దేవుడి నామస్మరణ చేసుకోండి. కులదేవతను గుర్తు చేసుకోండి. పెద్దలకు నమస్కారం చేసుకొని మీ జీవితంలో శుభాన్ని మరింత పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున నిజంగా అన్ని రంగాలలో అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం చాలా అవసరం అన్నమాట. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు శుభప్రదంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పూజలు, పరిహారాలు చేస్తే ఆ శుభ ఫలితాలు మరింతగా పెరుగుతాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామాలు మీకు అనుకూలంగానే మారాలంటే ఆధ్యాత్మికంగా కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇక చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించుకోండి. ముఖ్యంగా నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వేస్తే చాలా మంచిదండి. ఇంకా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని మంత్రాలను 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీ మనసుకు ప్రశాంతత ఇచ్చి నిర్ణయాలలో స్పష్టత అయితే ఇస్తుందన్నమాట. ఇంట్లో కొంచెం గోమయం లేదా అగరబత్తి వెలిగించడం ద్వారా నరదిష్టి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక పరిహారాలు వచ్చేసి ఈరోజు ఎవరికైనా సహాయం చేయండి. ముఖ్యంగా ఒక స్త్రీకి సహాయం చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. పేదవారికి లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం చాలా శుభప్రదం. అనవసరమైనటువంటి వాదనలు, గొడవలు చేయకుండా ఉండండి. కోపంతో మాట్లాడడం మానుకోండి. ఇది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అనుభవించినప్పటికీ కూడా ఇప్పటి నుంచి మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. ఒక స్టేజ్ వరకు చాలా కష్టాలను అనుభవించారనమాట. అంటే చిన్నప్పుడు అందరూ కూడా సంతోషంగా వాళ్ళ బాల్యాన్ని వారు అనుభవించి ఉంటారు కదండి. బాల్యంలో చిన్న చిన్న జ్ఞాపకాలు ఏదైనా సరే తీపి ఉంటాయి కదా, హ్యాపీనెస్ అని అవన్నీ వీరు చిన్నప్పుడు అనుభవించలేకపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీరు చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట. ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది కులదేవతను మర్చిపోతున్నారండి. కానీ కులదేవత అనేవారు మన కుటుంబానికి రక్షకుడిలా ఉంటుంది. కాబట్టి రేపు తప్పకుండా ఇలా చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ కులదేవతను మనసులో స్మరించుకోండి. ఒక దీపం వెలిగించి కొంచెం పూలు లేదా ఆకులు సమర్పించండి. మీకు కులదేవత పేరు తెలియకపోతే మా కులదేవత స్వామి అమ్మవారికి నమస్కారం అని భక్తితో ప్రార్థించండి. ఒక చిన్న నైవేద్యం, పాలు, పండు లేదా బెల్లం పెట్టండి. చివరికి కుటుంబ సభ్యులందరి మంచి కోసం మీరు ఎప్పుడు కూడా ప్రార్థించుకోండి. ఇక సాయంత్రం సమయంలో ఒక దీపం వేసి మీ ఇంటి ముందు ఉంచండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి శుభశక్తిని ఆహ్వానిస్తుందండి. కుంభరాశి వారికి రేపటి రోజున చాలా ముఖ్యమైనది. మీరు చేసే చిన్న పూజలు, పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులను మంచి దిశలో నడిపిస్తాయన్నమాట. భక్తితో చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. కులదేవత ఆశీస్సులు ఉంటే మనకు అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. నిజంగా చాలామంది కులదేవతను మీరు పట్టించుకోరన్నమాట. ఏముందిలే అని అనుకుంటారు. కానీ మనకు నిజంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ జీవితంలో శుభాలు, సంతోషం, విజయాలు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.